దోపిడీదారుల పాలన కావాలా, సంక్షేమ పాలన కావాలా? ప్రజలే నిర్ణయించుకోవాలి. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పాలన మీరు చూశారు. ఏ రోజు కూడా ప్రజల అకౌంట్లు ఒక్క రూపాయి కూడా పడటం మీరు చూడలేదు. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ బడులు కానీ ఏ రోజు బాగుపడింది లేదు. రైతులు కూడా చంద్రబాబు పాలనలో ఎన్ని కష్టాలు పడ్డారో, రైతులు ఎన్ని కష్టాలు కన్నీళ్లు పెట్టుకున్నారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు రైతుల కన్నీళ్లు లేవు, రైతుల కష్టాలు లేవు. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లకాయలకు ఇంగ్లీష్ మీడియం విద్య వచ్చింది, డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయి, సిబిఎస్ఈ సిలబస్ వచ్చింది, వారికి ఇంటర్నేషనల్ సిలబస్ కూడా తీసుకురాబోతున్నారు. ఈరోజు ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులు ఇంగ్లీషు చక్కగా మాట్లాడుతున్నారు. పేద విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులతో పోటీ పడుతున్నారు. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులతో ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులు పోటీ పడుతున్నారు. అంటే పరిపాలన ఏ విధంగా ఉంది, జగనన్న పరిపాలనలో పేదవాడికి ఎంత మంచి జరుగుతూ ఉంది అనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ప్రజల పరిపాలనలో ఏ ప్రభుత్వం అయినా, ఏ పార్టీ అయినా ముఖ్యంగా విద్య, వైద్యం గురించి, వ్యవసాయదారుల గురించి, నిరుద్యోగుల గురించి పట్టించుకోవాలి. తర్వాత అడ్మినిస్ట్రేషన్ గురించి పట్టించుకోవాలి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విద్యా విధానంలో పూర్తిగా సంస్కరణలు తీసుకువచ్చాడు. జగనన్న గోరుముద్ద ద్వారా మంచి ఆహారాన్ని అందిస్తున్నాడు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫాము, సాక్సులు అన్నీ అందిస్తున్నాడు. జగనన్న అమ్మఒడి ద్వారా ఈరోజు పేద పిల్లలను బడికి పంపితేనే ఆ అమ్మఒడి పథకం 15,000 రూపాయలు ఇవ్వటం జరుగుతున్నది. కార్పొరేట్ కళాశాలలో చదివే విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు 35,000 మాత్రమే ఇచ్చేవాడు. అది కూడా 2 సంవత్సరాలు ఇచ్చి 3 సంవత్సరాలు ఎగ్గొడితే జగనన్న వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 960 కోట్ల రూపాయలు పాత బకాయిలను ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయటం జరిగింది. అది జగనన్న యొక్క నిబద్ధత. ఈరోజు జగనన్న ఇచ్చిన హామీలన్నీ కూడా 100% నెరవేర్చుకున్నాడు. మన చేతిలో లేనాటివి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉన్నాటివి తప్ప జగనన్న ఇచ్చిన ఎన్నికల హామీలన్నీ కూడా ఖచ్చితంగా ప్రజలకు రాజకీయ నాయకులతో ప్రమేయం లేకుండా, రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకునే పని లేకుండా అర్హుడైన ప్రతి పేదవాడికి సచివాలయ ఉద్యోగుల ద్వారా, వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి వచ్చి జగనన్న మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఇస్తున్నాడు, ఏ పెన్షన్ కావాలన్నా ఇస్తున్నాడు, ఏ సంక్షేమ పథకం కావాలన్నా ఇస్తున్నాడు. మీరు అర్హుడైతే చాలు. మీరు ఆ పార్టీనా ఈ పార్టీనా అని ఈ ప్రభుత్వంలో చూడట్లేదు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో ఎలా దోచుకున్నారో మీరందరూ కూడా చూసేవాళ్ళు. అవ్వాతాతలు వృద్ధాప్య పింఛను కావాలంటే జన్మభూమి కమిటీల చుట్టూ, స్కూళ్ళ చుట్టూ, ఎలిమెంటరీ స్కూళ్ళు, మున్సిపల్ స్కూళ్ళ చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరిగినా కానీ ఎప్పుడు డబ్బు ఇస్తారో తెలియదు. అందులో కూడా కమిషన్లు నొక్కేసేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? మీ బిడ్డలకు ఏదైనా సీటు కావాలంటే ఈరోజు మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం మంచి మార్కులు వచ్చుంటే మీ బిడ్డకు సీట్ ఇచ్చే పరిస్థితి. గత ప్రభుత్వంలో రాజకీయ నాయకుల రికమెండేషన్ కావాలి. మీ బిడ్డకు మంచి కాలేజీలో సీటు కావాలంటే రాజకీయ నాయకులతో పని ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి వ్యవస్థ మీరు చూసారా? ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్ వ్యవస్థ తీసుకొచ్చాడు. రాజకీయ నాయకులతో పని లేకుండా అన్ని పనులు కూడా మీ సచివాలయాల్లో జరిగిపోతున్నాయి, మీ ఇంటి వద్దే జరిగిపోతున్నాయి. వాలంటీర్లు మీ ఇంటికి వస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఇంటి వద్దకు వచ్చి మనకు ఏం కావాలన్నా ఇచ్చేవాళ్ళ? అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, చంద్రబాబు టీడీపీ కావచ్చు. దోపిడీ చేశారు, పెత్తందారులకు దోచిపెట్టారు, మద్యాన్ని ఏరులై పారించారు. వాళ్ళు ఈరోజు చెప్తున్నారు, మద్యపానం గురించి మాట్లాడతారు, ప్రత్యేక హోదా గురించి మాట్లాడతారు, మరియు అమరావతి రాజధాని గురించి మాట్లాడతారు. అమరావతి రాజధాని గురించి జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా కాదన్నాడా? నేను అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాను. చంద్రబాబు లక్షల కోట్లు అప్పులు తెచ్చి తినేశాడు కాబట్టి నేను అక్కడ మళ్ళీ అప్పులు తెచ్చి నేను అమరావతి రాజధానిని డెవలప్ చేయలేను. అటు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తాను, అమరావతిని అభివృద్ధి చేస్తాను, రాయలసీమను కూడా నేను అభివృద్ధి చేస్తాను అని అటు రాయలసీమలో తిరుపతి, కర్నూలు పట్టణాలను అభివృద్ధి చేశాడు.
కోస్తాలో ఆ విజయవాడను అభివృద్ధి చేశాడు. అమరావతి పైన ఆయనకి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నాడు. అటు ఉత్తరాంధ్రలోను విశాఖపట్నం, రాజమండ్రి, శ్రీకాకుళంను గొప్పగా అభివృద్ధి చేసి మెట్రో రోడ్లతో, ఫ్లైఓవర్లతో గొప్పగా తీర్చిదిద్దాడు. మీకు సంక్షేమ పాలన కావాలా, దోపిడీ పాలన కావాలా? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకిగా వస్తే అన్ని సంక్షేమ పథకాలు కూడా కంటిన్యూ అవుతాయి. చంద్రబాబు అధికారంలోకి వస్తే ప్రభుత్వ బడులు కనపడవు, సచివాలయ వ్యవస్థ కనపడదు, వాలంటీర్లు కనపడరు, సంక్షేమ పథకాలు అస్సలు కనపడవు. చంద్రబాబు ప్రభుత్వంలో రామోజీ బాగుపడతాడు, ఆంధ్రజ్యోతి బాగుపడతాడు, టీడీపీ నాయకులు బాగుపడతారు. మీ పక్కన ఎక్కడైనా డీకేటీ ఇల్లుంటే టీడీపీ నాయకులు దోచుకుంటారు. అంత తప్ప చంద్రబాబు వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. పేద బిడ్డలు బాగుపడాలన్నా, పేద ప్రజలు బాగుపడాలన్నా జగనన్న రావాలి. ఉన్న సంక్షేమాలన్నీ కూడా కంటిన్యూ అవుతాయి అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను.